అటుకులపల్లి గ్రామంలో అంజయ్య, ధనమ్మ అనే పేద దంపతులుండేవాళ్లు. వాళ్లకి దినేష్, కావ్య అనే 2 పిల్లలుండేవాళ్లు. దినేష్ పెద్దవాడు, కావ్య చిన్నది. దినేష్ చదువుకుంటూ చెల్లెలు ఆడిస్తూ ఉంటాడు. అంజయ్య, ధనమ్మ ఇద్దరూ ఒక పెద్దగా కనిపిస్తున్న బిల్డింగ్ దగ్గర ఇటుకలు, సిమెంట్ మోస్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బుతో పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. బాబు దినేష్, బడికి టైం అవుతుంది, ఈ రోజు తయారు కావడం లేదు? అమ్మా, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మా స్కూల్లో అందరినీ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తున్నారు. అందరూ అన్నప్పుడు నువ్వు కూడా పోవాలి కదా బాబు. ఎగ్జిబిషన్ కి పోవాలంటే డబ్బులు కట్టాలి నాన్న, అప్పుడే నేను కూడా వెళ్ళొచ్చు. ఎంత కట్టాలి బాబు? నేను అమ్మకి చెప్పాను, మనం పేదవాళ్లం బాబు, అంత డబ్బు మన దగ్గర లేదని చెప్పింది నాన్న అమ్మ. అందుకే నేను వెళ్ళటం లేదు. నీకు పోవాలని లేదా బాబు? ఉంది నాన్న, అందరూ వెళ్తున్నారు, నేను మాత్రమే వెళ్ళటం లేదు. కొడుకు అలా అనగానే బాధనిపించింది అంజయ్యకి. ఇప్పుడు డబ్బులు కడితే నిన్నందరితో పాటు తీసుకెళ్తారా బాబు? తీసుకెళ్తారు నాన్న. ధనమ్మా, బాబుని బడికి తయారు చేయి, నేను వీరన్న దగ్గరికి పోయొస్తాను. సరేనయ్యా అని చెప్పి దినేష్ ని తీసుకుని వెళ్ళింది. అంజయ్య ఇంటి నుండి కొద్ది దూరంలో ఉండే వీరయ్య ఇంటికి వెళ్ళాడు. వీరయ్యని పిలిచాడు. వీరయ్య ఇంట్లో నుండి బయటకొచ్చాడు. ఏ మంజయ్య, ఇలా వచ్చినావు? 1000 రూపాయలుంటే ఇవ్వన్నా, కొంచెం అవసరం పడ్డాయి. పని దగ్గర పైసలు రాగానే కొంచెం కొంచెం 3 ఇచ్చుకుంటాను గాని. వీరయ్య ఇంట్లోకి వెళ్లి డబ్బు తీసుకుని బయటకొచ్చాడు. అంజయ్య కడిగిన 1000 రూపాయలు ఇచ్చాడు. అంజయ్య ఆ 1000 రూపాయలు తీసుకుని ఇంటికొచ్చాడు. స్కూల్ డ్రెస్ లో కొడుకు తయారై ఉన్నాడు. కొడుకు దినేష్ ని తీసుకుని ఇంటి నుండి బయలుదేరి స్కూల్ కి వెళ్తాడు. అక్కడ హెడ్ మాస్టర్ తో మాట్లాడి 1000 రూపాయలు కట్టి దినేష్ ని దింపేసి ఇంటికొస్తాడు అంజయ్య. డబ్బులు లేనప్పుడు ఎందుకయ్యా మనకి? పిల్లలకి డబ్బులున్నవి లేనివి ఏం తెలుసు చెప్పుదనమ్మా. అందరితో పాటు ఆడుకోవాలని ఉంటుంది. డబ్బులేవనగానే కొడుకు బాధగా దిగులుగా ఉన్నాడు. అవి డబ్బులు కట్టగానే కొడుకు కళ్ళలో కొన్ని వేల, లక్షల, కోట్ల సంతోషం కనబడ్డది. ఆ సంతోషాన్ని కొనడం ఎవరి వల్ల కాదు. సరేలే, వాడి సంతోషమే కదా మనకు కావాల్సింది. కొడుకు సంతోషంగా ఉన్నాడు కదా. ఉన్నాడు ధనమ్మా, నువ్వు ఈరోజు బిడ్డని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు, నేను పనికి పోయొస్తాను అని చెప్పి ధనమ్మ ఇచ్చిన సద్దిని తీసుకుని పనికి పోతాడు అంజయ్య. ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఇటుకలు మోస్తూ ఉంటాడు. ధనమ్మ ఇంటి దగ్గర ఉండి కావ్యని ఆడిస్తూ ఉంటుంది. ఎగ్జిబిషన్ లో భాగంగా ఒక పార్కుకి వెళ్లిన పిల్లలు అక్కడున్న జైంట్ వీల్ ఎక్కుతారు. అక్కడ దినేష్ కళ్ళు తిరిగి జైంట్ వీల్ నుండి కింద పడతాడు. అది చూసిన ఒక టీచర్ అంబులెన్స్ కి ఫోన్ చేస్తుంది. 2 నిమిషాలలో దినేష్ ని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుంది అంబులెన్స్. ఎమర్జెన్సీ కావడంతో డ్యూటీలో ఉన్న డాక్టర్ దినేష్ కి ఆపరేషన్ చేసి ఒక కాలు తీసేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అంజయ్య, ధనమ్మ ఏడుస్తూ బాధపడుతూ ఆసుపత్రి దగ్గరికి వస్తారు. డాక్టర్ కాలు తీసేసిన విషయం చెప్పాడు. కొడుకు దినేష్ ని చూసి బోరున ఏడుస్తారు తల్లిదండ్రులు. తరువాత ఇంటికి తీసుకొచ్చుకుంటారు. కొడుక్కి ఒక కాలు లేదని బాధతో అంజయ్య, ధనమ్మలు బాగా కృంగిపోతారు. కొడుకుకి బంగారు భవిష్యత్తుందని భావించిన ఆ తల్లిదండ్రులకి కొడుకు అవిటివాడు కావడంతో బతికున్నా చచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు. అలా పనికి వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. దినేష్ కావ్యని ఇంటి దగ్గర ఆడిస్తూ ఉంటాడు. రోజులలా గడుస్తుంటాయి. ఇద్దరూ పనికి పోతూ, బాబు, చెల్లె జాగ్రత్త, ఇంటి దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి పనికెళ్లిపోతారు. అక్కడ ఇటుకలు మోస్తూ కొడుకు విరిగిన కాలు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంజయ్య. అంతే, కాలు జారి బిల్డింగ్ మీద నుండి పడిన అంజయ్య అక్కడికక్కడే చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న ధనమ్మ షాక్ తో కాళ్ళు చేతులు పడిపోతాయి. ఒక అంబులెన్స్ లో చనిపోయిన అంజయ్యని, కాళ్ళు చేతులు పడిపోయిన ధనమ్మని ఇంటికి తీసుకొస్తారు. ఊరి వాళ్ళు విషయం తెలుసుకుని బాధపడతారు. ఊరి వాళ్ళందరూ కలిసి అంజయ్య అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇంటి పక్కనే ఉండే సుబ్బమ్మ, బాబు దినేష్, తండ్రి లేడు, తల్లి పక్షవాతంతో మంచంలో పడుకుంది. చిన్న చెల్లెలు, ఇప్పుడు నువ్వు వీళ్ళని ఎలా చూసుకుంటావు? అది నాకు అర్థం కావటం లేదు పెద్దమ్మా. అమ్మను అనాథాశ్రమంలో చేర్పిద్దాం, చెల్లినెవరికైనా సాదుకునే వాళ్ళకిద్దాం. నువ్వుంటే ఏదో ఒక విధంగా అడుక్కు తినైనా బతకొచ్చు. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? నువ్విక్క నుండి వెళ్ళిపో. మా అమ్మని, చెల్లిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నేను అవిటివాడిని కాదు పెద్దమ్మా. అసలు అవిటి వాళ్ళు మీలాంటి వాళ్ళు. అయ్యో, ఆపదొచ్చింది కదా, చేతనైన సాయం చేద్దామని లేదు, కానీ
అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి అని ఉచిత సలహాలు మాత్రం ఇస్తారు. ఒక కాలు విరిగినా పొగరు మాత్రం తగ్గలేదు. ఒక్క కాలుతో మంచాన పడిన తల్లిని చిన్నారి చెల్లిని ఎలా సాదుకుంటావో నేను చూస్తాను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది సుబ్బమ్మ. చెల్లి కావ్య ఏడుస్తూ ఉంది. ఆకలి ఆకలి అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్న చెల్లిని చూసి చలించిపోయాడు దినేష్. వెళ్లి గిన్నెలు చూశాడు. దేంట్లో ఏమీ లేదు. వండటానికి సామాన్ల డబ్బాలు చూశాడు. అవి ఖాళీగా ఉన్నాయి. దేంట్లో కూడా ఏమీ ఉండవు. అన్నీ ఖాళీగా ఉంటాయి. చేసేదేం లేక పక్కింటి సుబ్బమ్మ దగ్గరికి కుంటుకుంటూ వెళ్తాడు. అది చూసిన సుబ్బమ్మ కోపంగా, ఏరా నన్ను తిట్టి నా ఇంటికే వచ్చావు? పోపా. పెద్దమ్మ దండం పెడతాను, చెల్లి ఆకలితో ఏడుస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టవా? ఈ పూట నేను పెడతాను, మళ్ళీ ఆకలవుతుంది, అప్పుడెవరు పెడతారా? నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. ముందుగా కొంచెం అన్నం పెట్టు పెద్దమ్మా, చెల్లి ఆకలితో అల్లాడుతోంది. నా మాట వింటేనే నేను అన్నం పెడతాన్రా. దినేష్ మరోసారి అడగకుండా అక్కడి నుండి రోడ్డు మీదికొస్తాడు. ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అతను ఒక టిఫిన్ కట్టిస్తాడు. వాటిని తీసుకుని కుంటుకుంటూ గబగబా ఇంటికొస్తాడు. ఏడుస్తున్న చెల్లికి తినిపిస్తాడు. కావ్య టిఫిన్ తిని పడుకుంది. ఈ పూటైతే చెల్లి ఆకలి తీర్చాను, కానీ మళ్ళీ కాసేపటికి ఏడుస్తుంది కదా, అప్పుడేం చెయ్యాలి? మంచం మీద అమ్మ పడుకునుంది. అమ్మకి కూడా జావ చేసి తాగించమన్నారు. చెల్లిప్పుడు పడుకుంది, వెళ్ళేదైనా పని చూసుకోవాలి అని రోడ్డు మీదకొచ్చాడు. అప్పుడే మైక్ లో అనౌన్స్మెంట్ వస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్డౌన్ తప్పదు. ఎవరింట్లో వాళ్లే ఉండాలి. ఎవరూ బయటకు రావద్దు. అన్ని షాపులు మూసేసుంటాయి. నిన్న టిఫిన్ ఇచ్చిన రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ రెస్టారెంట్ అతను చూస్తుంటాడు. ఏం బాబు మళ్ళీ వచ్చావు? అంకుల్, నేను పని కోసం వచ్చాను. నాకు పని కావాలి. ఇప్పుడైతే టిఫిన్ తిన్నాను, మళ్ళీ రాత్రికి కావాలి కదా. ఇప్పుడంతా లాక్డౌన్ బాబు, అన్నీ బంద్ ఉంటాయి. కాకపోతే నీకోసం నేను టిఫిన్ చేసి పెడతాను, వచ్చి తినేసి వెళ్ళు. మరి నా పని? లాక్డౌన్ అయ్యాక నా టిఫిన్ రెస్టారెంట్ లో పని చేద్దులే గాని. అలా రోజు రెస్టారెంట్ దగ్గరికి వచ్చి దినేష్ టిఫిన్ తీసుకుని వెళ్తుంటాడు. రెస్టారెంట్ దగ్గర తినమని అతను ఎంత చెప్పినా వినడు. అక్కడ టిఫిన్ తీసుకుని ఇంటి వరకు వస్తాడు. ఆ టిఫిన్ చెల్లికి తల్లికి తినిపిస్తూ దినేష్ నీళ్లు తాగుతూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున రెస్టారెంట్ అతనికి అనుమానం వస్తుంది. ఈ పిల్లాడు టిఫిన్ కోసం వస్తున్నాడు, బాగానే ఉంది, కానీ ఇక్కడ తినమంటే ఎందుకు తినట్లేదు అనుకుంటూ రెస్టారెంట్ అతను దినేష్ ని ఫాలో అవుతూ దినేష్ ఇంటికి వెళ్తాడు. దినేష్ టిఫిన్ తెచ్చి చెల్లి కావ్యకి, మంచంలో పడుకున్న తల్లికి తినిపిస్తుంటాడు. అతను మాత్రం నీళ్లు తాగుతాడు. అది చూసిన రెస్టారెంట్ అతను చలించిపోతాడు. తలుపు తీసుకుని ఇంట్లోకొస్తాడు. దినేష్ ఇంట్లోకొచ్చిన రెస్టారెంట్ అతన్ని చూసి షాక్ అయిపోతాడు. అంకుల్, మీరా? ఏంటి బాబు ఇదంతా? నా కుటుంబం అంకుల్. మా అమ్మ, మా చెల్లి. అదిగో ఫోటోలో ఉన్నది మా నాన్న, చనిపోయాడు. అమ్మ పక్షవాతంతో ఎప్పుడూ మంచంలోనే పడుకుని ఉంటుంది. ఇంకా చెల్లి ఎప్పుడు ఆకలైతే అప్పుడు ఏడుస్తుంది. ఇప్పుడు నేను పని అడుగుతుంది నా చెల్లికి ఆకలి కాకుండా చూసుకోవాలని. అర్థమవుతుంది బాబు. ఈ రోజు నుండి నేను మీకు 3 పూటలా పంపిస్తాను. అలాగే ఈ డబ్బులు దగ్గర పెట్టుకో. రెస్టారెంట్ అతను ధైర్యం చెప్పి కొంత డబ్బు కూడా అతనికిస్తాడు. ఆ డబ్బు తీసుకుంటాడు దినేష్. వాటితో దినేష్ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఉదయం 8 గంటలు దాటింది. సంధ్య వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లేచిన సుకన్య బ్రష్ వేసుకొని వంటగది దగ్గరికి వస్తుంది. చెల్లి, నాన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడా? ప్రేమగా చెల్లి అని సుకన్య పిలవగానే సంధ్యకి చెప్పలేని సంతోషం వేసింది. ఆ సంతోషంతో, నాన్న 6 గంటలకి టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడక్కా. సరేలే, ఇంతకు వేనీళ్లు పెట్టావా లేదా? పెట్టానక్కా, బకెట్లో పోయమంటావా? బకెట్లో కాదే, నా ముఖం మీద పోయి. అయ్యో అక్క, వేనీళ్లు ముఖం మీద పోసుకుంటే కాలిపోతుంది, చర్మం ఊడిపోతుంది. అవునా, ఒకసారి చూద్దాం చర్మం ఊడిపోతుందా లేదా అని వెంటనే సంధ్య చేయి పట్టుకుని వేడి నీళ్లలో ముంచుతుంది సుకన్య. ఒక్కసారిగా గట్టిగా అమ్మా అని అరుస్తుంది సంధ్య. వెంటనే అరుపు బయటకు రాకుండా గట్టిగా ఒక చేత్తో సంధ్య నోరు మూసేసింది సుకన్య. సంధ్య కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి. సుకన్య సంధ్య నోటి దగ్గర చెయ్యి తీసేసి,
నీ చర్మం ఊడిపోలేదు? అంటే నీళ్లు వేడిగా లేనట్టున్నాయి. అయ్యో లేదక్కా, నీళ్లు బాగా వేడెక్కాయి. ఇదిగో చూడు, వేడివేడిగా పొగలెలా వస్తున్నాయో అని తన చేయి కాలి ఎర్రగా కమిలినందుకు బాధపడుతూ ఉంటుంది సంధ్య. కాని సుకన్య అదేం పట్టించుకోకుండా వేడినీళ్లు బాత్రూంలో పెట్టు అని చెప్తుంది. సంధ్య వెంటనే బాత్రూంకి వెళ్లి బకెట్ తీసుకొచ్చి అందులో వేడినీళ్లు పోసి తిరిగి బాత్రూంలో పెడుతుంది. నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉండాలి, లేదంటే. అలా ఏం లేదక్కా, మీరు రండి, మీరు వచ్చే వరకు అన్నీ వేడివేడిగా సిద్ధంగా ఉంటాయి. సుకన్య అక్కడి నుండి స్నానానికి వెళ్లిపోతుంది. ఎర్రగా కమిలిన చేత్తో వంటగదిలో ఉన్న టిఫిన్స్, చట్నీల డబ్బాలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది సంధ్య. మంట పెడుతున్న కాలిన తన చేతిని చూసుకుంటూ సంధ్య శబ్దం బయటికి రాకుండా ఏడుస్తూ ఉంటుంది. చెప్పింది చేస్తే ప్రేమగా చూసుకుంటుంది కదా అనుకుని అన్ని పనులు చేస్తుంటే నన్ను ద్వేషిస్తూనే ఉంటుంది, ఇలా చిత్రహింసలు పెడుతుంది అని తనలో తాను బాధపడుతూ ఉంది. ఇంతలో సుకన్య స్నానం చేసి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది. సంధ్య సుకన్యకి టిఫిన్ పెడుతుంది. సుకన్య ఇడ్లీని తన నోట్లో పెట్టుకుని వెంటనే సంధ్య ముఖం మీద, థూ, ఏం చట్నీ చేసావే, ఉప్పు లేదు, కారం లేదు, రుచే లేదు అంటూ డబ్బాలో ఉన్న ఇడ్లీలు తీసి సంధ్య ముఖం మీద కొట్టింది. కళ్ళు మూసుకుని సంధ్య బాధపడుతూ ఉంటుంది. రాత్రి 11 కావస్తోంది. మల్లేశం తన గదిలో పడుకున్నాడు. సవతి అక్క చెల్లెళ్ళు సుకన్య, సంధ్య ఒక రూంలో ఉంటారు. బెడ్ మీద సుకన్య పడుకుంది. బెడ్ పక్కన చాప మీద సంధ్య పడుకుని ఉంది. సుకన్యకు నిద్ర రావటం లేదు. సంధ్య మాత్రం ప్రశాంతంగా పడుకుంది. అది నచ్చని సుకన్య, సంధ్య సంధ్య లేదే, అప్పుడే నిద్ర పట్టిందా నీకు? లేకపోతే ఏదైనా పని చెప్తానని నిద్ర నటిస్తున్నావా? ఎంత పిలిచినా సంధ్య ఉలకదు పలకదు. దాంతో కోపం వచ్చిన సుకన్య బెడ్ మీద నుండి లేచి కాళ్లతో సంధ్యను గట్టిగా తన్నింది. ఆ దెబ్బకు ఉలిక్కిపడిన సంధ్య గబుక్కున నిద్రలేచి మంచం మీద కూర్చున్న సుకన్యని చూస్తుంది. ఏమైందక్కా, ఎందుకంత గట్టిగా తన్నావు? ఎంతసేపటి నుండి పిలవాలి నిన్ను? దాదాపుగా పావుగంట నుండి అరుస్తున్నాను పెద్ద పెద్దగా. నాకు వినబడలేదక్కా, నీ పిలుపు వింటే నేనెక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. సరేగాని నా కాళ్ళు బాగా లాగుతున్నాయి, లేచి కాళ్ళు పట్టు అంటూ కింద కూర్చున్న సంధ్య భుజం మీద మంచం మీద కూర్చున్న సుకన్య కాళ్ళు పెట్టింది. ఏం మాట్లాడకుండా సంధ్య సుకన్య కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. సుకన్య తన బలాన్ని ఉపయోగిస్తూ తన కాళ్లతో గట్టిగా సంధ్య భుజం మీద తొక్కుతూ ఉంటుంది. ఆ నొప్పి భరించలేని సంధ్య బాధతో, అబ్బా అక్క, నొప్పి పెడుతోంది, ఎందుకలా తొక్కుతున్నావు? నేనెక్కడ తొక్కుతున్నానే, కాలు కిందికి జారుతుంది, జాగ్రత్త, కాలు దెబ్బ తగలాలి, అప్పుడు నీకుంటుంది అని మళ్ళీ గట్టిగా తొక్కుతూ ఉంటుంది. సంధ్య పాపం ఆ బాధని భరిస్తూ సుకన్య కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. అది నచ్చని సుకన్య ఒక్కసారిగా తన కాలుతో కోపంగా సంధ్యని తన్నింది. దాంతో సంధ్య పక్కకి పడిపోయింది. మంచం దిగిన సుకన్య సంధ్య జడ పట్టుకుని లేపి, నేను చెప్పినట్టు చేస్తానని చెప్పి ఇప్పుడు చేయటం లేదేంటే నువ్వు? నీకు ఇలా కాదు, పనిష్మెంట్ ఇస్తానాగు, చెప్తాని సంగతి అని సంధ్యని తీసుకుని ఇంటి నుండి బయటకొచ్చింది సుకన్య. వద్దక్క, నన్నేం చెయ్యొద్దు, నాకు భయమేస్తుందక్క. నువ్వన్నీ నటిస్తున్నావే, ఒక్క పని కూడా చక్కగా చేయటం రావట్లేదు గాని కావాలని చేస్తున్నావో మరి నీకు రాక చేస్తున్నావో నాకేం అర్థం కావటం లేదు అంటూ సంధ్యని తీసుకుని రైలు పట్టాల దగ్గరికి వెళ్తుంది. ఇద్దరు పట్టాల మీద చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటారు. సంధ్యకి భయమేస్తుంది. అక్క, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు నా మాట వినటం లేదు కదా, అందుకని నిన్నిక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను
అని సుకన్య అనగానే సంధ్య మోకాళ్ళ మీద కూలబడి సుకన్య కాళ్ళు పట్టుకొని, "వద్దక్క, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టుకో, నాకు భయం వేస్తుంది" అంటూ వేడుకుంది. సుకన్య మాటలు ఏం పట్టించుకోకుండా సంధ్యను అక్కడే వదిలేసి, "ఇప్పుడు గాని నువ్విక్కడి నుండి కదిలావంటే ఇంక చూసుకో" అని చెప్పి సుకన్య రైలు పట్టాల మీద నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సంధ్య అక్కడే నిలబడి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. రైలు పట్టాల నడుమ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న సుకన్య పట్టాలు దాటుతుండగా కాలు పట్టాల నడుమ ఇరుక్కుపోయింది. "అమ్మా" అని గట్టిగా అరిచింది సుకన్య. ఆ అరుపు విని సుకన్య దగ్గరికి పరిగెత్తుకొచ్చింది సంధ్య. సుకన్య కాలు రైలు పట్టాల నడుమ ఇరుక్కుపోయింది. అప్పుడే దూరంగా ట్రైన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ శబ్దం విని సుకన్య, సంధ్య ఇద్దరూ కంగారు పడిపోతారు. "ఇప్పుడెలా? నేను సంధ్యని బెదిరించడానికి తీసుకొస్తే ఇప్పుడు ఈ పట్టాల నడుమ నా కాలు ఇరుక్కుపోయింది. ట్రైన్ కూత పెడుతూ వస్తుంది." సంధ్య, సుకన్య ఇద్దరూ కంగారు పడుతుంటారు. ట్రైన్ కూత ముందుకు దూసుకొస్తోంది. ఎలాగైనా అక్కను కాపాడాలని దిక్కులు చూస్తున్న సంధ్యకి కొద్ది దూరంలో ట్రాక్ మార్చే రాడ్ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా దాని దగ్గరికి పరిగెత్తుతూ వెళ్తుంది. అక్కడి నుండి ట్రైన్ వస్తుంది. సంధ్య ట్రాక్ మార్చడానికి దాన్ని పట్టుకుని గట్టిగా కిందకు లాగింది. తన దగ్గరికి వస్తున్న ట్రైన్ ని చూస్తూ, "దేవుడా, నువ్వే దిక్కు" అని గట్టిగా కళ్ళు మూసుకుంది సుకన్య. ట్రైన్ పక్క ట్రాక్ మీద నుండి అలా ముందుకు వెళ్ళిపోయింది. అది చూసి ఊపిరి పీల్చుకుంది సుకన్య. తన ప్రాణాలు కాపాడిన చెల్లికి కృతజ్ఞతలు మనసులోనే చెప్పుకుంది సుకన్య.